ఎలక్షన్ సంబంధితం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీజేపీ సీనియర్ లీడర్ డీకే అరుణ ముఖ్య అనుచరులు ఎంపీటీసీ బలరాం రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వార్త 2023 ఎలక్షన్ ముచ్చట మీ రావలిక. హాయ్ సార్, నమస్తే. హాయ్ మేడం, ముందుగా మీ P3 ఛానల్ వారికి హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకేనా సార్, స్టడీయా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మీరు డిగ్రీ చదివారు, తర్వాత ఏబీవీపీలో పనిచేశారు. మరి ఎందుకు ఏబీవీపీలో పనిచేసి ఆ తర్వాత పార్టీ మారారు? గతంలో నేను ఏబీపీలో పనిచేశాను, ఆర్ఎస్ఎస్లో పనిచేశాను. 1983లో మా నాన్నగారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేకి మొత్తం నియోజకవర్గానికి పోటీ చేశారు. ఆ రోజుల్లో బీజేపీ నాయకులు మీరు ఇండిపెండెంట్ ఉంటే మేము అభ్యర్థిని నిలబెట్టాం, మీకు మద్దతు ఇస్తామని చెప్పారు. ఆ మద్దతు ఇవ్వకపోకుండా వాళ్ళు మళ్ళీ పోటీ చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ నుంచి పక్కకు రావాల్సి వచ్చింది. మరి ఎందుకు ఆ తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చారు? పార్టీ ఉంది, పదవి ఉంది, ప్రభుత్వంలో కూడా ఉంది కదా, మరి మీరు ఎందుకు పార్టీ మారారు? ప్రతిపక్ష పార్టీ కంటే నేను గతం నుంచి కూడా డీకే అరుణమ్మ గారి అభిమానిని. డీకే అరుణమ్మ గారు ఎంపీకి పోటీ చేయడం వల్ల నేను ఆమె అడుగుజాడలో నడిచి ఎంపీగా అరుణమ్మ గెలిస్తే మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందుతామనే ఉద్దేశంతో డీకే అరుణమ్మ గారి ఎలక్షన్లో నేను బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు వరకు గతం ముందు కూడా అరుణమ్మ గారికి మద్దతు ఇచ్చాను, ఇప్పుడు మద్దతు ఇస్తాను. ఫ్యూచర్లో కూడా అరుణమ్మ గారి అనుచరుగానే నేను కొనసాగుతాను. నిజంగా డీకే అరుణ గారి ప్రోద్బలంతోనే వచ్చారా, లేక టీఆర్ఎస్ వాళ్ళతో ఉన్న విభేదాలతో వచ్చారా? టీఆర్ఎస్ వాళ్ళ విభేదాల కన్నా అరుణమ్మ గారి అభిమానిగానే నేను బీజేపీ పార్టీలోకి వచ్చాను. ఇక్కడ టీఆర్ఎస్లో తమ్ముడే ఎమ్మెల్యే, అక్కడ బీజేపీలో అక్కే. మరి మీరెందుకు పార్టీ మారాల్సి వచ్చింది? నేను చెప్పింది మీకు అర్థమైంది సార్? అర్థమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి పట్ల అభివృద్ధి చేద్దాం నియోజకవర్గాన్ని అన్న ఆశ లేదు. డీకే అరుణమ్మకు రామ్మోహన్ రెడ్డి గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. డీకే అరుణమ్మ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో చాలా కీలక పాత్ర వహించింది. మా గ్రామం కూడా సంగమన్న రిజర్వాయర్ల ముప్పు గ్రామం. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు మా గ్రామానికి చాలా సేవ చేశారు. ఇప్పుడున్న కొత్త గ్రామం ఆర్ఆర్ సెంటర్ రామపుణ్యాన్ని వచ్చింది. మాకు రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ దాదాపు 8 కోట్ల రూపాయల నిధులు తెచ్చి సంగమన్న ఆర్ఆర్ సెంటర్కు అభివృద్ధి చేసింటారు. రామ్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచి టీఆర్ఎస్లోకి పోయే రోజు ఏం చెప్పాడంటే అభివృద్ధి కొరకే నేను కారులోకి వెళ్తున్నాను, కారిగుట్టులోకి వెళ్తున్నాను, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాను అని చెప్పారు. గతంలో ఎమ్మెల్యే గెలిచిన సంవత్సరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోయాడు. అధికారం లేకపోతే ఆయన ఏ పార్టీలో ఉండలేడు. టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాక మొత్తం నియోజకవర్గానికి జనరల్గా వచ్చే నిధులే తప్ప ఏ ఒక్క స్పెషల్ గ్రాంట్ తెచ్చి అభివృద్ధి చేయలేదు. ఉదాహరణకు మా సంగమంద గ్రామానికి కేవలం 13 కోట్ల రూపాయలు కూలీ డబ్బులు రావాల్సింది పునరావాసం కింద. అట్టి డబ్బులు రాక గ్రామం పక్కల ఒక 100 మీటర్లు బండ ఉంది. ఆ బండను బ్లాస్టింగ్ చేస్తే 7,000 ఎకరాల ఆయకట్టు పారుతుంది. 8 గ్రామాల ప్రజలు నీరు లేక పట్ట వండక అల్లాడిపోతున్నారు. అన్నిసార్లు ఆయన దృష్టికి గ్రామస్తులు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎన్నిసార్లు తీసుకెళ్ళినా దాని గురించి పట్టించుకోకుండా ఎలాంటి నిధులు తీయకుండా అభివృద్ధిని కుంటపడేసిండు. ఆయనకు మేము ప్రధానంగా ఉస్కా ఒండు మట్టిలో వచ్చే పర్సెంటేజ్ల కొరకే అధికార పార్టీకి పోయాడు తప్ప ఆయనకు డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశం కాంక్ష ఎప్పుడు లేదు. మొత్తం నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ హెడ్క్వార్టర్లో ఈ రోజు వరకు ఫైర్ స్టేషన్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు. కనీసం అది కూడా మొన్ననే డిగ్రీ కాలేజ్ వచ్చింది, ఈ సంవత్సరమే అవుతుంది. మొత్తం హాస్పిటల్లో 6 మంది డాక్టర్లు ఉండాలి, కేవలం 2 డాక్టర్లతోనే హాస్పిటల్ నడుస్తూ ఉంది. హాస్పిటల్లో కూడా ఫ్యాన్లు ఉండవు, బెడ్లు ఉండవు, అన్నీ పాడుపడిపోయినాయి. ఎలాంటి వైద్య పరంగా ఆయన చేసిన అభివృద్ధి ఈ రోజు వరకు శూన్యం. ఇప్పుడు మీరు అన్నట్టుగా చెరువులో మన్ను తోముతున్నారు అన్నారు, ఇది నిజమేనా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారు? మీకు పోతూ ఉంటే హైదరాబాద్ పోతూ ఉంటే మొత్తం చెరువు కట్ట పైన మీరు ఒక నిమిషం దాని మీద దృష్టి పెడితే కేవలం 100 టిప్పర్లకు రోజు కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని ఒక 100 టిప్పర్లు చెరువులో నడుస్తూ ఉన్నాయి. దానికి 9 ఇటాచీలు రోజు 3,000 ట్రిప్పుల మట్టిని బయటికి తోలుతూ ఉన్నారు. ఇదంతా కూడా పక్కలో ఉన్న ఇటుక బట్టీలకు ఇటుక తయారు చేయడానికి, అవి కూడా ఆంధ్ర వాళ్ళ ఇటుక బట్టీలో ఉన్న, ఎవరు కూడా తెలంగాణ వాళ్ళ ఇటుక బట్టీలో ఇచ్చే వదలలేదు. మట్టి సారవంతమైన మట్టి, రైతు పంట పొలాలకు తోల్చుకోవాల్సిన మట్టి, ఎంతో పంటలు పండుతుంది. ఆ మట్టి రైతులు ఎవరైనా పోయి మేము చేనుకి మట్టి కొట్టుకుంటామంటే ఆ మట్టిని రైతులకు ఇవ్వకుండా అక్రమంగా ఇటుక బట్టీలకు పర్సెంటేజ్లు తీసుకొని అధికార పార్టీ నాయకులు ఆ ఒండు మట్టి వాళ్ళతో కుమ్ముకే ఒండు మట్టిని అంతా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలైనా ఏమైనా పనులు చేసేది? ఎంపీటీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధిలో ఎలాంటి పాత్ర లేదు.
సింగిల్ ఎంపీ కూడా వాళ్ళకు ఇవ్వడం లేదు. కేవలం ఎంపీటీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు వేయడానికి మాత్రమే పనికొస్తున్నారు తప్ప ఎంపీటీసీలకు గ్రామాల్లో ఏదైనా ప్రోగ్రాం ఉంది, గవర్నమెంట్ ప్రోగ్రాం అంటే టెంకాయ కొట్టి విగ్రహ ప్రతిష్టలకు మారిన తప్ప నేను ఒక ఊరికి వెళ్తే నాకు కాత్వార్ ఎంపీటీసీని, నాకు 4 గ్రామాలు ఉన్నాయి, కాత్వార్, టేకులపల్లి, బొందలకొండ, నర్సరిపల్లి, 4 గ్రామాల్లో ఎంపీటీసీ నిధులకెళ్ళి నేటి వరకు నేను ఎలాంటి పని చేయలేకపోయాను. అక్కడున్న ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి కూడా నెరవేర్చలేకపోయాను. ఎంపీటీసీ వ్యవస్థను రద్దన చేయాలి ప్రభుత్వము, లేకుంటే ఎంపీటీసీలకు ప్రతి సంవత్సరం 20 లక్షలు ఇచ్చి అభివృద్ధిలో తోడ్పడే విధంగా చూడాలి. ఇప్పుడు గెలిచిన ఎంపీటీసీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా అందరూ కూడా విశ్వ విగ్రహాలే ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల్లో ఉంటుంది తప్ప జిల్లా పరిషత్లకు కూడా ఎలాంటి నిధులు రావడం లేదు, మండల పరిషత్లకు నిధులు రావడం లేదు. అభివృద్ధి మాత్రం ఎంపీటీసీలు ఏమి చేయలేకపోతున్నాం. ఎందుకయ్యా మీ ఎంపీటీసీ పదవులు అనేది ఉంది తప్ప ఎంపీటీసీగా నేను ఈ పని చేశాను, మళ్ళీ మీ ముందుకు వస్తే నాకు ఓటు వేయండి అని అడిగే సాహసం చేయలేకపోతున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా కేసీఆర్ గారు కళ్ళు తెచ్చి ఎంపీటీసీలని గుర్తించి వారికి సపరేట్ నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ ఇంట్లో కేసీఆర్ నీళ్ళు కానీ, కేసీఆర్ బంద్ కానీ, కేసీఆర్ కిట్, కేసీఆర్ పెన్షన్ ఇవి ఎవరికైనా వస్తున్నాయా? మా ఇంట్లో ఎవరికి కూడా కేసీఆర్ నుంచి కిట్టు కానీ, పెన్షన్లు కానీ ఎలాంటివి రావడం లేదు. కాకపోతే మా గ్రామం ముప్పు గ్రామం ఉన్న పొలాలంతా కొద్దిపాటి పొలం నింటే ఆ పొలాలకు కూడా నీళ్లు కూడా మోటార్ల ద్వారానే సప్లై అవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా కెనాల్ పూర్తి కాకపోవడం వల్ల సంగమంద రిజర్వాయర్ ద్వారా నేను 1,00,000 ఎకరాల నీళ్ళు ఇస్తున్నా అని చెప్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యే కానీ ఒక్క కెనాల్ కూడా పూర్తి చేయలేదు. కేవలం చెరువులు నింపి చెరువుల ద్వారానే పంట పండిస్తూ ఉన్నాం ఈ రోజు వరకు. కేసీఆర్ ప్రభుత్వం ఏమో మేము నీళ్ళు ఇస్తున్నాం, గొర్రెలు ఇస్తున్నాం, బర్రెలు ఇస్తున్నాం, పెళ్లి చేయాలన్నా మేమే, ప్రెగ్నెన్సీ అయినా కిట్ మాదే, 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ళ వరకు అన్ని పథకాలు అందిస్తున్నాం, అన్ని ఫలాలు అందిస్తున్నారు. మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నారని ఇలా చెప్తున్నారా, లేకపోతే ఇది నిజమేనా? మీరు ఒక్కసారి ఈ మొక్క నియోజకవర్గం నేను చెప్పేదానికన్నా కూడా ఒక 2-3 గ్రామాలకు మీ టైం ఉంటే వెళ్ళి చూస్తే ఎంత అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న పునరావాస కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప ఇలాంటి ఈ రోజు వరకు కూడా ఇండ్లు కట్టుకొని సొంత అప్పులు చేసుకుని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి గవర్నమెంట్కి వెళ్ళి కూడా ₹1 ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త ఆనంద్ సెంటర్లో నిర్మాణం చేసుకున్న ఇండ్లు కూడా అప్పులు చేసుకుని ఇండ్లు కట్టుకున్న వాళ్ళే ఉన్నారు తప్ప ప్రభుత్వ పరంగా ఎలాంటివి రాలేదు. నీళ్లు వచ్చాయని చెప్తా ఉన్నారు, నీళ్లు రాలేదని చెప్పడం లేదు. అది కూడా మా గ్రామం పంటలు పండడం లేదు. మా గ్రామాన్ని కానీ మా పక్క గ్రామాలైన ఉర్లపల్లి, దాసరదొడ్డి, వనాయకుంట, సంగమండ రిజర్వాయర్ కానుకొని కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే 8 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు 1 ఎకరా కూడా ఆయకట్టు నీరు పారడం లేదు. ఇది వాస్తవమే చెప్తున్నాను, అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. మీరేమో ఇలా అంటున్నారు, మొన్న హరీష్ రావు ఏమో మిషన్ కాకతీయ, మిషన్ కాళేశ్వరం ద్వారా 1 crore మెట్రిక్ టన్నులు ఉన్న పంట ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 3 crores మెట్రిక్ టన్నుల పంట పెరిగింది అంటున్నారు. మరి మీరేమో ఇలా అంటున్నారు, ఇవి విమర్శలే అనుకోవచ్చా? హరీశ్వరరావు గారు చెప్పిన దాంట్లో ఒక 20% నిజం ఉండొచ్చు. కాళేశ్వరం కట్టడం వల్ల ఎవరికి లాభమైంది అనేది జగమెరిగిన సత్యం, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాళేశ్వరం కట్టడం వల్ల కేసీఆర్ కుటుంబం బాగుపడదు. వేల కోట్ల రూపాయల వృధా అయ్యాయి. అక్కడ ప్రాజెక్టు మొత్తం నీటిలో మునిగిపోయి మోటార్లు కాలిపోయి ఎంత బీభత్సం చేశారు. అక్కడ ఉన్న ఇంజనీర్లు చెప్పిన మాటలు వినకుండా వాళ్ళ పర్సెంటేజ్ల కొరకే జపాన్కి వెళ్ళి మోటార్లు, అక్కడికి వెళ్ళి మోటార్లు తెచ్చి అన్నీ కూడా నాశనం చేశారు. 100 కోట్ల ప్రభుత్వానికి నష్టం తెచ్చారు. కేసీఆర్ చెప్పింది పంట పెరిగింది అనేది కొంతవరకు పెరిగింది కాదనట్లేదు, కానీ ఆ పెరిగిన పంటను కూడా కొనలేక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు మీద రైతులు ఎలా అల్లాడిపోతున్నారు. నెలల కొద్దీ వానకు నాని ఎండకెండి ఉంటే కూడా పంట కొనకుండా కొన్ని ఐకేపీ సెంటర్లు, కొన్ని అగ్రికల్చర్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎవరు కూడా సరిగ్గా కనుక్కోలేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి అమ్ముకుంటా ఉన్నాం. మా ప్రాంత ప్రజలంతా కేసీఆర్ 2100 కొంటా ఉన్నాడు, కానీ పక్క రాష్ట్రాల రైతులకు మా మార్కెట్ అంతా పోతుంది. అక్కడ 2500 వరకు మేము వడ్లు అమ్ముకున్నాం. మేము ఇక్కడ ప్రభుత్వానికి చాలా తక్కువ పర్సెంటేజ్ వడ్లు అమ్మాం. మొన్ననే మోడీ గారు మద్దతు ధర పెంచారు, మరి ఇది లాభపడినట్టేనా రైతులు దీని ద్వారా? దీని ద్వారా రైతులకు లాభమే, ఇంకా కొంచెం పెంచితే బాగుంటుంది ఒక రైతుగా నా అభిప్రాయం. మోడీ పెంచడం వల్ల గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా మేము 100% వరి ధాన్యాన్ని కానీ చిరుధాన్యాలు కానీ మోడీ ప్రభుత్వం గుర్తించి రేట్లు పెంచడం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారు. మీరేమో డెవలప్మెంటే సరిగ్గా లేదు అని అంటున్నారు. మీ ఎమ్మెల్యేనేమో డెవలప్మెంట్ కోసమే కారెక్కారు. మరి ఆ తర్వాత 2016లో ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ప్రజలు అతన్నే ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? నా ఎంపీటీసీ పరిధిలో నేషనల్ హైవే కానుకొని కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే 2 గ్రామాలు ఉన్నాయి. టేకులపల్లి, నర్సరిపేట అనే గ్రామాలు. ఆ గ్రామాలకు ఈ రోజు వరకు కూడా బీటీ రోడ్డు లేదు.
మా మండలంలో మా తాలూకాలో ఎక్కడ కూడా రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రధానమంత్రి సడక్ యోజన తప్ప ఒక్క రామాన్ని కూడా బీటీ రోడ్డు చేసిన చరిత్ర ఆయనకి లేదు. గతంలో ఉన్న రోడ్లు రిపేర్ చేయించాడే తప్ప ఎక్కడ కూడా కొత్త బీటీ రోడ్లు తెచ్చి అభివృద్ధి అని చేయలేదు నియోజకవర్గానికి. స్వయంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం లక్షల కోట్లలో బడ్జెట్ రిలీజ్ చేస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామానికి సీసీ రోడ్డు, 24 hours కరెంటు, 24 hours వాటర్ ఇస్తున్నాము. ప్రతి సర్పంచ్కి డైరెక్ట్ జేబులోకి వెళ్ళేలాగా అకౌంట్ ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తున్నామని అని అంటున్నారు. మరి మీరేమో ఇలా అసలు డెవలప్మెంట్ లేదు, నిధులు లేవు అని అంటున్నారు. మరి కేసీఆర్ గారేమో అలా అంటున్నారు. అసలు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా మీరు గ్రామాలకు సీసీ రోడ్లు అవి ఇస్తారని చెప్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు చేసిన సర్పంచులు కొంతమంది అమాయకులు పనులు చేసి దాదాపు 70 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. పేమెంట్లు రాక సర్పంచుల అకౌంట్లో బ్యాంకులో డబ్బులు ఉన్నట్లు చూపిస్తారు. పాస్బుక్లో చెక్కులు ఇస్తారు. చెక్కులు ఇచ్చిన తర్వాత ఎస్టీఓ పోతే 6 నెలలు అయినా ఆ చెక్కులు పాస్ కాక సీజింగ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 15th ఫైనాన్స్ నిధులను కూడా స్టేట్ గవర్నమెంట్ డైవర్షన్ చేసి వాటా డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుంటుంది. సర్పంచులు చేసిన పని కూడా సంవత్సరాల కొద్ది బిల్లులు రాక చాలామంది సర్పంచులు మన తెలంగాణలో 70 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. పని ఒత్తిడి వల్ల సెక్రటరీలు ఆత్మహత్య చేసుకున్నారు. సెక్రటరీలో కూడా పని భారం ఎక్కి ఇప్పుడు డబ్బులు వస్తేనేమో సర్పంచులకు సెక్రటరీ చెప్పి పనులు చేయిస్తారు. డబ్బులు రాకపోవడం వల్ల సెక్రటరీలకు, పై అధికారులకు చెప్పలేక, సర్పంచులకు చెప్పలేక ఎంతోమంది సెక్రటరీలు కూడా ఆత్మహత్య చేసుకున్న రోజులు ఈ తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం నిధులు నియామకాల కోసమే వచ్చింది కానీ ఎక్కడ కూడా నిధులు ఇవ్వలేదు, ఎక్కడ నియామకాలు జరగలేదు. మొన్న చేసిన ఎగ్జామ్లో కూడా పేపర్లు అమ్ముకున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉంటుంది. దాదాపు 30 లక్షల మంది యువకులతోన ప్రాణాలతోన చెలగాట మారిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రజలు, విద్యావంతులు, చదువుకున్న విద్యార్థులంతా బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మీరేమో టీఆర్ఎస్ ఘనత అంటున్నారు. మరి మీ బండి ఏమో పేపర్ లీక్లో హస్తం ఉందని మీ బండిని అరెస్ట్ చేశారు కదా, మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, ఏదైనా అరెస్ట్ చేయొచ్చు. మొత్తం తెలంగాణ ప్రభుత్వం పోలీసు వాళ్ళ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది. బండి సంజయ్ ఒకవేళ పేపర్ లీకేజ్ చేస్తే పేపర్ ఏ గంటలకు, ఎన్ని గంటలకు బయటకు వచ్చింది అనేది పోలీసు వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ తప్పుడు కేసులు పెట్టి పబ్బం గడుపుకునే కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ దూకుడు పెంచిండు, బీజేపీ పార్టీ బలపడుతుందనే ఉద్దేశంతోనో, విద్యార్థులతోనో, ప్రజలతోనో చెడ్డ పేరు కావాలన్న దురదృష్టంతో కేసు పెట్టడం తప్ప అది ఎక్కడ కూడా కోర్టులో నిలబడదు. అలాంటి కేసులకు భారతీయ జనతా పార్టీ కానీ మా నాయకుడు బండి సంజయ్ కానీ భయపడే ప్రసక్తే లేదు. మరి మీరు ఇప్పుడు బండిని తప్పుగా అరెస్ట్ చేశారన్నారు. మరి కవిత మీద ఈడీ కేసులు, ఈడీ ఆరోపణలు, మరి దీన్ని ఎలా చూడాలి? ఇది కరెక్ట్ అంటారు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చాక భారతదేశంలో ఉన్న ఏ మంత్రి మీద కూడా అవినీతి ఆరోపణలు రాలేదు. భారతదేశంలో ఉన్న సిబిఐ అన్నిటికన్నా ఈడీ కానీ ప్రధానమంత్రి గారు వారికి స్వేచ్ఛనిచ్చారు. ఒక ఒత్తిడి మీద పనిచేసే ప్రభుత్వం కాదు మాది. వాళ్ళకి మీరు స్వచ్ఛందంగా ఎవరైతే అవినీతి పనులు ఉంటారో వాళ్ళు అరెస్ట్ చేయమన్నారు. కవితని కూడా లిక్కర్ స్కామ్లో 100 కోట్ల ముప్పులు ఆమె పాత్ర ఉందని సాక్ష్యాధారాలు దొరికాయి. ఇంకా ఆమెను అరెస్ట్ చేయలేదు. ఇంకా కొన్ని సాక్ష్యాల కొరకు వెతుకుతా ఉన్నారు. ఈడీ చేసే పని ఈడీ చేస్తుంది, సిబిఐ చేసే పని సిబిఐ చేస్తే దీని మీద భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒత్తిడి లేదు. కేవలం కేసీఆర్ మాత్రం పోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడతా ఉన్నారు తెలంగాణ. కేసీఆర్ గారేమో పేదలను కూడా గౌరవంగా బతకాలని డబుల్ బెడ్రూమ్, శ్మశాన వాటికలు, అద్దాల మేడలు లాంటి శ్మశాన వాటికలు ఉద్యోగవనాలతో ఏర్పాటు చేశామని అంటున్నారు. అసలు ప్రతిపక్షాలకి తావే లేదు మమ్మల్ని విమర్శించడానికి. ఎప్పుడు చూసినా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అంటున్నారు. మరి ఇవన్నీ మీకు గమనించట్లేదు? మా నియోజకవర్గంలో నేటి వరకు ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేయలేదు. బేస్మెంట్ల వరకే పరిమితమై ఉన్నాయి. పక్క నియోజకవర్గాలు ఏదైనా అక్కడ ఒకటి 200, 300 ఇల్లు ఇచ్చారేమో కానీ మా నియోజకవర్గం మొత్తం నియోజకవర్గం కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. శ్మశాన వాటిక వైకుంఠ ధామాలకి అవుతున్నమాట వాస్తవం. ఆ నదులన్నీ కూడా ఈజీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే పూర్తి చేశారు. ప్రతి గ్రామానికి వైకుంఠ ధామం నిర్మించిన ఘనత అది భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు తప్ప కేసీఆర్ నిధులు కావు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కావు. బీజేపీ నాయకులు నోరు తెలిస్తే ప్రతి స్కీమ్లో మా ఆటా ఉంది అని అంటున్నారు. మరి గొర్రెల స్కీమ్లో కూడా మా ఆట ఉంది అని అంటే మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కూడా అత్త సొమ్ము అల్లుదానం చేసినట్టుంది వీళ్ళ ముచ్చట అని అన్నారు. మరి మీరెందుకు వేరే రాష్ట్రాల్లో ఇలాంటి స్కీములు పెట్టట్లేదు? ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నిధుల సమీకరణ ఉంటుంది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ముఖ్య పట్టణం ఉండడం వల్ల ఇన్కమ్ అంతా హైదరాబాద్ ఉంది. గతంలో మనం విడిపోయేటప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో విడిపోయాం. ఈరోజు 4,50,000 కోట్ల అప్పులు చేశారు. అన్నీ కూడా
నిధులన్నీ కూడా పక్కదారి పట్టించి ఆయన కుటుంబం 4 బిడ్డ కానీ అల్లుడు కానీ 2 కొడుకులు బాగుపడ్డది తప్ప తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం వాటా ప్రతి దాంట్లో 40%, 60% లెక్కలో ఉంటుంది. గొర్రెల పెంపకంలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, చేపల సంఘంలో గొర్రెల పెంపకంకి ఉంది, చేపల పెంపకానికి ఉంది, అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉంది. ఆ నిధులన్నిటిని కూడా ఈరోజు మొత్తం ₹1 కిలో బియ్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యానికి కిలోకి ఆయన ₹1 చేతికెళ్ళి ఇచ్చి ₹29 భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తుంటే అది కూడా తానే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు, నేను ఇస్తున్న బియ్యం అని. మన సెంట్రల్ గవర్నమెంట్ కరోనా టైంలో ఫ్రీ బియ్యం ఇస్తే తన వాటా కూడా తాను ఇవ్వలేక కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని పంపిణీ చేసి చేతులు దొరుకుతున్న ఘనత కేసీఆర్ది. ఎక్కడ కూడా సర్వశిక్ష అభియాన్ అనే ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతో పాఠశాలలు అభివృద్ధి చేస్తారు. ఆ స్కీమ్ కింద వీళ్ళు డబ్బులు కేటాయించలేక దాదాపు 1940 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి తిరిగి వెళ్ళడం జరిగింది. ఇది సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వానికి తెలుసు. ఇది సమాచార చట్టం కింద వచ్చిన రిపోర్టే తప్ప నేను గాలివార్తలుగా చెప్పడం లేదు. మీరు ఓన్లీ ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, మరి కేంద్రంలో కూడా మీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో మీ మినిస్టర్ ఉన్నారు, కమలాని లాగే బండి కూడా ఉన్నారు కదా, మరి మీరెందుకు డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు? మేము కొన్ని డెవలప్మెంట్ నిధులు తెచ్చారు మా నాయకులు బండి సంజయ్ అయితేనేమి, మా ముక్కల్ మున్సిపాలిటీ కూడా భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ ఉంది, నిధులు తెచ్చుకోవాలని తెచ్చుతా ఉంటే మేము ముక్కల్ మున్సిపాలిటీకి దాదాపు 50 కోట్లతో అండర్ గ్రౌండ్ నిధులు తీసుకోవడానికి ఫైల్ పుటప్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వము కేటీఆర్ గారు దాన్ని పక్కకు పెట్టారు. ఆ నిధులు వస్తే కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది, మాకు రాదని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి బొమ్మ వస్తుంది, భారతీయ జనతా పార్టీ పేరు వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం కేంద్ర నిధులు సరిగా వాడుకోవడం లేదు. బీఆర్ఎస్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, సక్సెస్ఫుల్ గా చరిత్ర సృష్టించామని దశాబ్ది ఉత్సవాలు కూడా చేస్తున్నారు. ఒకవేళ మీరు చేయాల్సి వస్తే ఏ పెట్రోల్ బంకుకో సిలిండర్కో చేయాల్సి వస్తుందని కూడా విమర్శిస్తున్నారు, మరి దీనికి మీరేమంటారు? ఇదన్నీ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే అవినీతి ఆరోపణలు తప్ప నిజమైన ఆరోపణలు కాదు. భారతీయ జనతా పార్టీ చేసిన స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఈరోజు నేషనల్ హైవేలు ప్రతిరోజు దాదాపు 10,000 కిలోమీటర్ల రోడ్డు వేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ వచ్చినాక. పటిష్టమైన రక్షణ శాఖను ఏర్పాటు చేసుకున్నాం. పక్క దేశాలు భారతదేశాన్ని చూస్తే భయపడే స్థాయికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. పాకిస్తాన్లో సర్ప్రైజ్ చేసి భారతదేశ చరిత్ర ఏందో, భారతదేశ సైనికులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక పథకం ఒక్కొక్క పార్టీకి ఒక విధమైన అభిప్రాయాలు ఉంటాయి, ఒక విధమైన డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తుంది. భారతదేశం అభివృద్ధి చెందాలి, ప్రజలు కూడా బాగుండాలన్న ఉద్దేశంతోన భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రభుత్వం ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామానికి బెల్ట్ షాపులు చేసి ప్రతి గ్రామంలో తాగుబోతుల వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వచ్చిన డబ్బులతోనే ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి దిగజారింది. ఇవాళ మా పంచాయతీరాజ్ మినిస్టర్ ఒక బహిరంగ సభలో చెప్పారు, పంచాయతీ సెక్రటరీలు గ్రామాల్లో ఉన్న బీరు సీసాలు అమ్ముకొని ఆ బీరు సీసాల ద్వారా గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చుకోవాలంటే ఎంత దరిద్రమైన ఈ ప్రభుత్వం, ఎంత దరిద్రమైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఆయనకు తెలివిని మాట్లాడాలో తెలివి లేకుండా మాట్లాడాలో అంత నీచానికి, అంత ఆర్థికంగా దిగజారడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అసలు రైలు ఎప్పుడు వస్తుందో చెప్పే వాళ్ళే రైల్వే స్టేషన్లో లేరు. మన జరిగిన ఒడిశాలో ఇన్సిడెంట్ చూసుకుంటే మాత్రం అసలు రైలు ఎక్కాలంటేనే జనాలు భయపడుతున్నారు, మరి దీన్ని ఎలా చూడాలంటారు? గత 9 సంవత్సరాలుగా రైల్వే శాఖకు పటిష్టమైన నిధులు ఇచ్చి పటిష్టమైన రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసినారు. రైల్వే మినిస్టర్ గారు ఒరిస్సాలో జరిగిన సంఘటన జరిగిన 12 గంటల్లో సంఘటన స్థలానికి చేరుకున్న చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఆ మంత్రి గారు అక్కడనే ఉండి 50 గంటల లోపే మళ్ళీ ట్రైన్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మొన్న జరిగిన ఒరిస్సా సంఘటన పైన కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తూ ఉంది. అది కావాలని చేసిందిగా ప్రాథమికంగా నిర్ధారణ వచ్చారు. ఒక లైన్లో వెళ్ళవలసిన రైలు వేరే లైన్లో వెళ్ళడానికి అక్కడున్న స్టేషన్ మాత్రం పాత్ర ఉందని తెలుస్తూ ఉంది. ఆ స్టేషన్ మాస్టర్ దొరికితే నిజాలు బయటకు వస్తాయి. ఉగ్రవాద చర్యనా లేకుంటే ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా వాళ్ళతో కుమ్ముక్కై నరేంద్ర మోడీకి చెడ్డ పేరు తేవాలని చేసిందే తప్ప ఎక్కడ కూడా రైల్వే వ్యవస్థ పరిష్టంగానే ఉంది. ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక సంఘటనలు జరిగింది చాలా తక్కువ రైల్వే సంఘటనలు. ఈ మహబూబ్ నగర్లో కానివ్వండి, ఈ మక్తల్ నియోజకవర్గంలో కారు వెనుక హస్తం ఉందా లేకపోతే కమలం ఉందా? మక్తల్ నియోజకవర్గం 2024లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది. పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అర్ణమ్మ గారే ఎంపీగా అవుతారు, సెంట్రల్ మినిస్టర్ కూడా అవుతారు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కన్నా ముందుంది. మేము జరిగిన మక్తల్ మండలంలో
15 ఎంపీటీసీలు ఉంటే 7 ఎంపీటీసీలు మేము గెలుచుకున్నాం, 7 మాత్రమే టీఆర్ఎస్ గెలుచుకుంది. ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మొత్తం మున్సిపాలిటీలో 16 స్థానాలు ఉంటే 8 స్థానాలు సొంతంగా భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది. ఒక ఇండిపెండెంట్ గెలిచింది. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా 5 స్థానాలే గెలుచుకున్నారు. మొత్తం మున్సిపాలిటీ చైర్మన్ కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. చైర్మన్, వైస్ చైర్మన్, ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనడానికి. హైదరాబాద్ అనగానే బీజేపీ వాళ్ళు పాత బస్తీ అని ఒంటికాల మీద లేస్తారు. మరి మీరు ఇక్కడ బీజేపీ గెలవాలంటే మీరు ఎలాంటి రాజకీయాలు చేస్తారు? మేము మత రాజకీయాలు ఏం చేయము. హైదరాబాద్లో కూడా మత రాజకీయాలు ఏం చేయట్లేదు. పాత బస్తీలో హిందువులు బతకడానికి ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతోనే బండి సంజయ్ గారు హైదరాబాద్ ఇష్యూ తెస్తూ ఉన్నారు తప్ప మా మొత్తం నియోజకవర్గంలో అందరము బాయిగా ఉన్నాం. హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ అన్న తమ్ముళ్ళలాగా ఉన్నాం. ఆడవాళ్ళ అక్క చెల్లెలాగా చూస్తాం. అందరం కలిసికట్టుగానే ఉంటాం. ఎవరు మతం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. మా హిందూ మతం గురించి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా హిందూ సమాజం గురించి, హిందూ దేవాలయాల గురించి గర్వంగా చెప్పే విధంగా మా భారతీయ జనతా పార్టీ మమ్మల్ని తీర్చిదిద్దింది. మీరేమో ఎంపీటీసీ, మేడం ఏమో కౌన్సిలర్, ఇద్దరు రాజకీయాల్లోనే ఉన్నారు. మరి ఫ్యామిలీకి టైం ఎప్పుడు ఇస్తారు? మాకు ఒకటే అబ్బాయి. మా అబ్బాయి చదువు అయిపోయింది, యూకేలో జాబ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి మాకు ఎలాంటి ఈరోజు వరకు సమస్య లేదు. నా గెలుపు నేను 1996 నుండి రాజకీయాల్లో ఉన్నాను. 96లో నేను వాటర్ చైర్మన్ అయ్యాను. ఎన్నింట కూడా నా భార్య నాకు వెళ్ళింది. ఏ రోజు కూడా ఇంటికి లేటుగా వచ్చినా ఏ రోజు కూడా నాకు ప్రశ్నించలేదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అన్నీ సర్దుకుపోవాలన్న మనస్తత్వం వారిది కూడా. రాజకీయ కుటుంబంలో వాళ్ళ డాడీ కూడా మొత్తం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేసిండు. మాది లవ్ మ్యారేజ్, మా మేనమామ కూతురే అని ఇద్దరం కూడా కలిసిమెలిసి రాజకీయాల్లో ఉంటాం. ఆమె దాంట్లో నేను జోక్యం చేసుకున్నాను, నా దాంట్లో ఆమె జోక్యం చేసుకుని ఇద్దరం కలిసికట్టుగా ప్రజలకు సేవ చేస్తాం. ముందు కూడా సేవ చేస్తాం. డీకే అరుణమ్మ గారి సహకారంతో మా గ్రామాలను కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ బీజేపీ పార్టీ నుంచి ఇక్కడికి జాతీయ నాయకులు వచ్చినా కానీ కేసీఆర్ అవినీతి పరుడు, కల్వకుంట్ల ఫ్యామిలీ కుటుంబ పాలన అని అంటుంటారు. మరి మీ ఎమ్మెల్యే పైన కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. వాటికి నిజంగా సాక్ష్యాధారాలు ఉన్నాయా, లేకపోతే ప్రతిపక్ష పార్టీ అని బట్టగాల్చి మీద ఇస్తున్నారు? కేసీఆర్ అవినీతి ఉన్నమాట వాస్తవం. మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అవినీతిలో నిజంగా వాటాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను మీకు, మా దగ్గర ఉస్క ఎక్కువ, కృష్ణానది ఉండడం వల్ల ఉస్క ఎక్కువ దొరుకుతుంది. ఉస్క అంతా కూడా ఎమ్మెల్యే కొనసాగల్లో ఎమ్మెల్యే అనుచరులే ఉస్క దండాలు చేస్తారు. అలాగే ఇప్పుడు ఒండుమట్టి కూడా ఎమ్మెల్యే గారు అనుచరులే చేస్తారు. రిజర్వాయర్ కెనాల్లో కూడా ప్రతి సంవత్సరం 2 సార్లు తెగిపోతారు. ఆయన నిధులతో ఆయనే రిపేర్ చేస్తారు. చేసిన 1 నెల రోజుదాకా ఆ కాలువ ఇస్తే మళ్ళీ తెగిపోతానే. ఒకే పని మీద ఎమ్మెల్యే గారి నిధుల నుంచి 2-3 సార్లు బిల్లులు చేసుకొని ఆయన వచ్చిన నిధులన్నీ కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఏ కాంట్రాక్టర్ వచ్చి చేయాలన్నా ఆయన పర్సెంటేజ్లు ఆయనకి ఇచ్చే పని చేయలేదు తప్ప పర్సెంటేజ్ ఇవ్వండి ఆ కాంట్రాక్టర్కి ఎలాంటి సహకరించడు. ఆ కాంట్రాక్టర్ని ముప్పు తిప్పలు పెట్టి పంపిస్తారు తప్ప పని కావాలంటే ఎమ్మెల్యేని కలిసి 5% ఇవ్వవలసిందే. 5% ఇవ్వకుంటే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు సహకరించారు. డీకే అరుణ గారి ఆశీస్సులతో మీరు మక్తల్పై ఆశలు పెట్టుకున్నారంటూ ఇది నిజమేనా? మీ అభిమానుల ద్వారా తెలిసింది. నేను డీకే అరుణమ్మ గారిని అనుచరుని ముఖ్య అనుచరుని. ఆమె ఎంపీగా పోటీ చేసేటప్పుడు నేను భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఏ బాధ్యతను అప్పగించినా దాన్ని శిరసా వహించి ప్రజల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటా. నాకు ఎల్లవేళలా డీకే అరుణమ్మ గారి అండదండాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అరుణమ్మ గారి సహకారంతో మొత్తం నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం. ఫైనల్గా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్కి రథసారథి అయ్యారు. మన జడ్చర్ల మీటింగ్లో కూడా 14 సీట్లు మావే అన్నారు. మరి మీ బీజేపీ పరిస్థితి ఏంటి? మీరేమైనా పెంచుతారా? రేవంత్ రెడ్డి చెప్పింది ఆయనకు కూడా తెలుసు. 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవదని. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి మీటింగ్లో చెప్పవలసింది వస్తుందేమో తప్ప, ఒకవేళ ఆయన కొడంగల్లో పోటీ చేస్తే ఆయన స్థానం ఒకటి గెలుస్తాడేమో తప్ప భారతీయ జనతా పార్టీ 14 స్థానాల్లో దాదాపు 10 స్థానాలు భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటుంది. భారతీయ జనతా పార్టీ డీకే అరుణమ్మ గారి సారథ్యంలో జెండా ఎగరేయడం కాదు. మీ బీజేపీ పార్టీ వాళ్ళు ప్రతిసారి బీజేపీ బలపడుతుంది, ఈసారి మాదే అధికారం అని అంటున్నారు. మరి ఈసారైనా వస్తారా? సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందా? భారతీయ జనతా పార్టీ 100% డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తాదనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఉన్నారు. కేసీఆర్ గాలి మాటలు నమ్మే స్థితిలో లేరు. ప్రతి కుటుంబంలో కూడా నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తా ఉన్నారు,
కేసీఆర్ ప్రభుత్వం మనం తెలంగాణ తెచ్చుకున్న ఉద్యోగాల కోసమని ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్ల వెంబడి తిప్పుతూ ఉన్నారు. కాబట్టి ఈసారి మళ్ళీ కేసీఆర్ గారు గెలిస్తే తెలంగాణ రాష్ట్రం మరో బంగ్లాదేశ్ అవుతుంది, మరో పాకిస్తాన్ అవుతుంది. ఏది కూడా తినడానికి తిండి దొరికిన స్థితికి అప్పుల రాష్ట్రం తయారైతుందో ప్రతి ఒక్క యువకుడికి అర్థమైంది. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రాంత ప్రజలు తప్పకుండా గెలిపించుకుంటారన్న నమ్మకం మాకు. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే కేసీఆర్ గారు వికలాంగులకి 4,000 పింఛన్ పెంచారు. మరి పేదలకు ఆపన్నహస్తాలు అందిస్తుంది మా ప్రభుత్వమే అని డంకా బజాయించి చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి, మీరేమంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎన్నైతే పింఛన్లు ఉన్నాయో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు 8 నుంచి 10 లక్షల మంది పింఛన్ తీసుకునే వాళ్ళు చనిపోయారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి చేసిన పింఛన్దారులు కొత్తగా ఇచ్చిన పింఛన్లు ఏం లేవు, చనిపోయినవి కూడా ఫిలప్ చేయలేదు. మొన్న 10 లక్షల పింఛన్లు కొత్తగా ఇస్తా అని చెప్పి 3 లక్షల పింఛన్లు ఇచ్చారు. మళ్ళీ ఆ 3 లక్షల పింఛన్లో కూడా 40,000 మందికి నీకు ట్రాక్టర్ ఉంది, నీ కారు ఉంది, నువ్వు ఎలిజిబుల్ కాదు, నువ్వు 7 ఎకరాల రైతు నీకు ఇవ్వమని చెప్పి మళ్ళీ వచ్చిన పింఛన్లో కూడా 40,000 పింఛన్ రద్దు చేసిన ఘనత కేసీఆర్. 4,000 పింఛన్ ఇప్పుడు ఇచ్చారంటారు. కాబట్టి ఎలక్షన్ రాబోయే 2-3 నెలల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ ఏమైనా ప్రజలు మోసపోతారేమో, మీకు 4,000 పింఛన్ ఇస్తే మాకు ఓట్లు వేస్తారో ఆశతో చెప్పింది తప్ప 4,000 పింఛన్ ఇచ్చినా 5,000 పింఛన్ ఇచ్చినా ప్రజలు ఈసారి గట్టి నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ ఉంటాయి. బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 119 స్థానాల్లో దాదాపు 90 స్థానాలు గెలుస్తామనే నమ్మకం బీజేపీ కార్యకర్తగా నాకు. ఖమ్మంలో బీజేపీ సభ ఏర్పాటు చేశారు, అమిత్ షా గారు వస్తున్నారు. మరి ఈ సభలో షోనేనా లేకపోతే పార్టీని బలపరిచేది ఏమైనా? పార్టీ తప్పకుండా బలపడుతుంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. ఖమ్మం జిల్లాలో మా పార్టీ అమిత్ షా పర్యటన చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు వస్తాయి. అక్కడ ఉన్న స్థానాల్లో ఎక్కువ స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది, అటు ఇటు జంపింగ్స్ అవుతున్నాయి. మరి ఇద్దరు వ్యక్తులు చూస్తే ఒకరు మీ జిల్లాకు చెందిన వాళ్ళు, ఒకరు ఖమ్మంకి చెందిన వాళ్ళు. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అని సతమతం అవుతున్నారు. ఒకవేళ మీ పార్టీకి వస్తే బలపడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళిద్దరు కూడా ప్రజా ఆమోదం ఉన్న నాయకులే. ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా, మా ఉమ్మడి మామూలు జిల్లా మంత్రిగా చేశారు ఆయన జూపల్లి కృష్ణారావు గారు. భారతీయ జనతా పార్టీలోనే జైన్ అవుతారని మేము ఆశిస్తున్నాం. వాళ్ళ ప్రభావం ఆ నియోజకవర్గాల్లో ఉంటుంది. తప్పకుండా వాళ్ళు ఏ పార్టీకి పోయినా ఆ పార్టీకి కొద్దిగా గొప్ప లాభం అయితే తప్పకుండా వాళ్ళు భారతీయ జనతా పార్టీకే వస్తారని నేను ఆశిస్తాను. ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చూసాం కదా, ఇప్పుడు మీ ఆయన గురించి మీ మాటల్లో ఒక కౌన్సిలర్గా కాకుండా ఒక వైఫ్గా చెప్పండి. మా ఆయన గురించి చెప్పాలి అంటే హస్బెండ్ కంటే కూడా ఫ్రెండ్ లాగా మేము ఫీల్ అవుతుంటాం. పరస్పరం సహకరించుకుంటుంటాం. రాజకీయాల్లోనండి, ఫ్యామిలీ మ్యాటర్స్లోనండి, పిల్లల ఎడ్యుకేషన్ అయినండి, పరస్పరం అన్నీ ఫ్రీడమ్ నాకే. ఫ్యామిలీ ఫ్రీడమ్ అంతా నాకే. మేనేజ్మెంట్ అనుకోండి. ఇంకా మీ విషయానికి వస్తే పాలిటిక్స్లో నేను ఎంటర్ అయిన చిన్నప్పటి నుంచి నాది పొలిటీషియన్ ఫ్యామిలీ. పాలిటిక్స్లో కూడా నాకు ఫుల్ ఫ్రీడమ్. ముఖ్యంగా ఒక ఫ్రెండ్ లాగా నన్ను సజెస్ట్ చేస్తుంటాడు. ఎప్పుడు కూడా హస్బెండ్ కాదు, ఆయన ఫ్రెండ్. నేను ముద్దుగా నేను ఆయన బావాన్ని పిలుచుకుంటుంటా. చిన్నప్పటి నుంచి మేము ఒకటే ఫ్యామిలీ. సో మాకు పెద్దగా ఇదేం ఉండదు, ఫ్రెండ్లీగా బిహేవ్ అవుతుంటాం. మా హస్బెండ్ అంటే డెవిల్ అనే నేను అనుకున్నది సాధించాలి అంటే ఎంతవరకైనా వెళ్తాడు, అంత కాన్ఫిడెంట్ మా ఆయనకు ఉంది. ఈ విషయంలో నేను ఫుల్ సపోర్టివ్. మా ఆయనకు ఏం చేసినా మా ఆయన కరెక్ట్ అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. తప్పు చేయడు, కరెక్ట్ డిసిషన్ తీసుకుంటాడు, డిసిషన్ మేకర్ అనే నేను అనుకుంటున్నాను. సో ఆయన నా దృష్టిలో ఒక జెంటిల్మెన్. ఓకే, ఇప్పుడు రాజకీయం అంటేనే మనం పొద్దున్న వేస్తే జనాలలో తిరగదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పబ్లిక్లోనే తిరుగుతుంటారు, చాలా విమర్శలు కూడా వస్తుంటాయి. సో అప్పుడు మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు సహజం. అలాంటి విమర్శలు ఫేస్ చేయడం అనడమే రాజకీయం. నా హస్బెండ్ గురించి రకరకాలుగా విమర్శలు వస్తుంటాయి, రూమర్స్ వస్తుంటాయి. అవన్నీ పట్టించుకోవడం మానేస్తేనే రాజకీయాల్లో మనం మూవ్ అవ్వగలుగుతాం. చాలా ఫేస్ చేస్తుంటారు, గొడవలకు వెళ్తుంటారు, అక్కడ విమర్శలు వస్తుంటాయి, రకరకాల ఇబ్బందులు కూడా మేము ఫేస్ చేస్తుంటాం. అయినా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తుంటాం. ఏదైనా హస్బెండ్ అంటే 50-50. అర్ధనారీశ్వర తత్వం అన్నది ఒకటి ఉంది కదా. నా హస్బెండ్ ఏం చేసినా అందులో నాకు షేర్ ఉంటుంది, నేనేం చేసినా నా హస్బెండ్ షేర్ ఉంటుంది. సో మా ఆయన ఖచ్చితంగా ఏదైనా అనుకున్న సాధిస్తాడు అన్న నమ్మకం నాకు ఉంది. ఇంకా సొసైటీలో అంటే విమర్శలు కామన్. ఆ కామన్లన్నీ మనం స్వీకరిస్తూ ముందుకు వెళ్ళడమే పాలిటిక్స్. ఇక్కడ మీ ఇల్లు చూస్తే చాలా నీట్గా ఉంది, ఇల్లునే ఇంత నీట్గా ఉంచుతున్నారు అంటే మరి మీ వారిని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు?
నేను ఒక వార్డు కౌన్సిలర్గా ఆల్రెడీ నాకు చిన్నప్పటి నుంచి కూడా వార్డు సమస్యల పట్ల అవగాహన ఉంది. ఎందుకంటే మా నాన్నగారు సర్పంచ్గా పనిచేశారు. అప్పుడు ప్రతి వార్డును కూడా నేను చిన్నప్పుడు మా నాన్నతో పాటు తిరిగేదాన్ని. నాకు అప్పుడు సమస్యల పట్ల అవగాహన ఉంది. సాధ్యమైనంత వరకు కొన్ని ఇష్యూస్ వేజ్ చేసుకుంటూ రకరకాలుగా ఉంటాయి. ప్రతిదీ కూడా సామరస్యంగా ముందుకు తీసుకెళ్తున్నాం. స్వచ్ఛ భారత్ అంటే కేంద్ర నిధులతో స్వచ్ఛ భారత్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, డెవలప్మెంట్స్ కానివ్వండి, అన్నీ కూడా ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా మా పార్టీ మాకు ఇచ్చిన ఆదేశాలను ముందుకు తీసుకెళ్తున్నాం. మహిళలకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందో తెలియజేస్తూ ఆ లోన్స్ ఏవనివ్వండి, ఏవైనా మా వార్డులలో అవి ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మా వార్డు ప్రజలు దాన్ని స్వీకరించేటట్టు మేము ట్రై చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకొని ప్రయత్నిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఇంతవరకు ఇంటర్వ్యూ చూసాం కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో మంచి పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతవరకు సెలవు. చూస్తున్నానండి వీక్లీ న్యూస్ లక్ష్యం సమర్పించారు.